వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం ఈరోజు అమెరికాలో ఉంటున్న అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాను. అది వివిధ క్యాస్ట్లకు సంబంధించిన అమ్మాయిలు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, హైట్, అదే విధంగా ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క శాలరీ, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఎలా కావాలని కోరుకుంటున్నారు అనేటివి ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు తెలిసిన ఎన్ఆర్ఐ అబ్బాయిలు కనుక సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ షేర్ చేయగలుగుతారు. ముందుగా మీ అందరి కోసం గౌడ్స్ అమెరికాలో ఉంటున్న అమ్మాయి యొక్క బయోడేటా. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/1/1993. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేసిందండి. అమెరికాలోనే జాబ్ చేస్తుంది. అమ్మాయి $100,000. ఈ అమ్మాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ గౌడ్ సంబంధాలు, అది కూడా అమెరికాలో ఉన్న అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా అమెరికాలో కనుక అబ్బాయిలు సంబంధాల కోసం గౌడ్స్ లో చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అమెరికా అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగదీరుగుట్టకి. అదే విధంగా మరో అమ్మాయి రెడ్డి క్యాస్ట్ నుండి ఎన్ఆర్ఐ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1996. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేసిందండి అమెరికాలోనే. ప్రెసెంట్ జాబ్ కూడా అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తుంది. ఈ అమ్మాయికి $120,000. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి ప్రాపర్ కరీంనగర్ అండి. అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఎవరైనా రెడ్డిస్ అబ్బాయిలు గనక సంబంధాల కోసం చూస్తున్నారా, అది కూడా అమెరికా సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అమ్మాయి ఆరేగటిక నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి క్యాష్ నోబర్ అమ్మాయి అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 21/10/1992. హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేసింది యుఎస్ లో. ప్రెసెంట్ అయితే జాబ్ యుఎస్ లోనే చేస్తుందండి. ఈ అమ్మాయి $90,000. ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ అమెరికాలో ఉన్న సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నారు. అది ఆరేకటికైనా, ఓసీబీసీ, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ అబ్బాయి మాత్రం అమెరికాలో ఉండాలి. H1B, I-140 ఖచ్చితంగా ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అండి. ఎవరైనా అమెరికాలో మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి I-140, H1B ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరో అమ్మాయి యాదవ్స్ క్యాస్ట్ నుండి తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 24/10/1996. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసిందండి అమెరికాలోనే. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా అమెరికాలోనే జాబ్ చేస్తుంది. సంవత్సరానికి $100,000 అండి. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి కాకినాడ, కానీ అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ యాదవ్ సంబంధాలు, అది కూడా అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయిని కోరుకుంటున్నారు. అబ్బాయి మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని చూస్తున్నారు. ఈ అమ్మాయి ఒక్కతే అమ్మాయి అండి. వీళ్ళకు బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు లేరు. కాబట్టి వీళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తారు. ఎవరైనా యాదవ్స్ అమెరికా సంబంధాలు గనక ఉన్నట్లయితే అబ్బాయిలు వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరో అమ్మాయి మున్నూరు కాపు అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/1/1998. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసిందండి అమెరికాలోనే. ఈ అమ్మాయికి ప్రెసెంట్ H1B కూడా ఉంది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. సంవత్సరానికి $120,000 అండి. ఈ అమ్మాయి వాళ్ళు బ్రదర్ అండి. బ్రదర్ ఇక్కడే ఉన్నారు. అబ్బాయి బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ సెటిల్డ్ హైదరాబాద్ అండి. వీళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మున్నూరు కాపు అయినా పర్వాలేదు, రెడ్డి అయినా పర్వాలేదు, ఓసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ అమెరికాలో సెటిల్ అయ్యి మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. అమ్మాయి చాలా అందంగా ఉంటది కాబట్టి అబ్బాయి కూడా అందంగా ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. ఎవరైనా మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి ఓసీలో గనక అమెరికాలో గనక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరో అమ్మాయి పద్మశాలి నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 24/10/1995. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేసిందండి అమెరికాలోనే. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో చేస్తుంది. ఈ అమ్మాయి H1B, I-140 అన్ని ఉన్నాయండి. కాబట్టి పద్మశాలిలో మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి H1B, I-140 ఉండి అమెరికాలో జాబ్ చేసే అబ్బాయి గనక ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఈ అమ్మాయి పద్మశాలిలో మాత్రమే చూస్తున్నారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాబట్టి అందమైన అబ్బాయిని కోరుకుంటున్నారు. వెల్ సెటిల్ అయిన అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఎవరైనా పద్మశాలిలో అమెరికాలో వెల్ సెటిల్ అయిన అబ్బాయి గనక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. విన్నారు కదండి, అమెరికా సంబంధించిన
సంబంధాలు అమ్మాయిల యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఎన్ఆర్ఐ అబ్బాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎన్ఆర్ఐ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగదీరుగుట్టకి. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. అదే విధంగా ఎన్ఆర్ఐ అబ్బాయిలందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి.